హలో ఆల్, ఈరోజు వీడియోలో 6 వెరీ ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే స్నాక్ రెసిపీస్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా ఈజీగా ఉంటున్నాయి అండ్ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. మనం జస్ట్ చేసి పెట్టాలంతే. చూసేయండి రెసిపీస్. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్ మీల్ కుకీస్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 బనానాస్ తీసుకోండి. బనానాస్ రెండింటిని కూడా ఫోక్ హెల్ప్తోనే మ్యాష్ చేసుకోండి. మిక్సీ అయితే వేయకండి. మిక్సీ వేసేస్తే ఏమవుతుందంటే పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో దీని తర్వాత ఒక చిన్న హాఫ్ కప్ జాగరీ పౌడర్, అంటే మీకు స్వీట్నింగ్కి తగ్గట్టు మీరు అదర్ స్వీట్నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ వేస్తున్నాను అండ్ 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఇందులో మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను. బేకింగ్ సోడా ఎందుకు అంటే హార్డ్నెస్ రాకుండా కొంచెం సాఫ్ట్నెస్ రావడం కోసం యాడ్ చేశాను అనమాట. దీన్ని మొత్తం కూడా టోటల్గా చాలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్కి కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. ఓట్స్ ఒక కప్ తీసుకొని బాగా మిక్స్ చేసేసిన తర్వాత 5 మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలి. సో అది కొంచెం నానుతుంది. ఇది మొత్తం ప్రిపేర్ అయ్యేలోపు ఇంకొక దానికి ప్రిపేర్ చేసుకుందాం. సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా బ్రెడ్ కేక్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సేమ్ 2 బనానాస్ తీసుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి. దెన్ ఆ తర్వాత ఇక్కడ కూడా మిక్సీ వేయకండి, పేస్ట్లా అయిపోతుంది. మ్యాష్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ 2 ఎగ్స్ని నేను క్రాక్ చేసి వేస్తున్నాను అనమాట. మీరు ఎగ్స్ అసలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ ఇక్కడ చిన్నగా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫర్ ఆ టింట్ ఫ్లేవర్ కోసం. ఇక్కడ నేను కకావ్ పౌడర్ ఒక కప్ తీసుకున్నాను. ఐ మీన్ లైక్ 1/4 కప్ ఆఫ్ కకావ్ పౌడర్. నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను కదా, దీన్ని బట్టి తీసుకోండి, కోకో పౌడర్ కాదు. దాని తర్వాత ఇక్కడ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్. మీరు ఈ ప్లేస్లో ఓట్స్ అండ్ వీట్ ఫ్లోర్ని మిక్స్ చేసైనా తీసుకోవచ్చు. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ సరిగ్గా రాలేదని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ అయితే మిక్స్ చేశాను. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో దాన్ని పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ ఓట్స్ బిస్కెట్స్ని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ 5 మినిట్స్ నానబెట్టుకోవాలని చెప్పాను కదా, దాన్ని నేను ఇక్కడ బిస్కెట్స్లా చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ రౌండ్ షేప్ చేస్తున్నాను. అండ్ ఆద్య చాలా ఇష్టంగా తింటుంది బిస్కెట్స్ని. మీరు దీన్ని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. నేను ఎవ్రీ వీక్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి నేను వీటిని రిపీట్ చేస్తూనే ఉంటాను. దీని తర్వాత జస్ట్ కొంచెం డెకోర్ కోసం అలా చాప్డ్ ఆల్మండ్స్ వేసాను అనమాట, కొంచెం మంచిగా కనిపిస్తుందని. అండ్ అది పక్కన పెట్టేస్తే ఇక్కడ కేక్ బేక్ చేస్తున్నాం కదా, దానికోసం కేక్ టిన్లో గీని మొత్తం కూడా గ్రీస్ చేసి దాన్ని అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 బిస్కెట్స్ అండ్ కేక్ని ఒకటేసారి బేక్ చేస్తున్నాను కాబట్టి సైమల్టేనియస్గానే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మౌల్డ్ మొత్తం కూడా ఇలా ట్యాప్ చేస్తున్నాను అనమాట, ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అని చెప్పి. డెకోర్ కోసం కొంచెం ఇంట్లో టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ అండ్ చాప్డ్ బాదం వేసాను. మీరు కావాలి అంటే ఇష్టంలాగా ఎలా కావాలి అంటే అలా డెకోర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రీహీట్ ఓవెన్లో 15 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టేస్తున్నాను. కింద ఒక ట్రే అండ్ పైన బేక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఎంతసేపు బేక్ చేయాలి అంటే 25 మినిట్స్ 180 డిగ్రీస్లో బిస్కెట్స్ని బేక్ చేయండి. 30 మినిట్స్ 180 డిగ్రీస్లో కేక్ని బేక్ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇది చూడండి బిస్కెట్స్ ఎంత మంచిగా వచ్చాయో. సో చాలా స్మూత్గా ఉంటాయి అండ్ మెల్ట్ అయిపోతాయి, చీవీగా ఏమి ఉండవు. అండ్ యూ క్యాన్ గివ్ ఇట్ టు ద బేబీస్. అండ్ ఇది వచ్చేసి కేక్ ఫస్ట్ నేను టూత్పిక్తో టెస్ట్ చేస్తున్నాను అయ్యిందా లేదా అని. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అండ్ రియలీ లవ్డ్ ద అవుట్కమ్. ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది. మనం మ్యాష్ చేసుకున్నాం కాబట్టి ఆ బనానా ఫ్లేవర్ అన్నది చాలా చాలా మంచిగా తెలుస్తుంది. కట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా బేక్ అయిపోయింది అని చెప్పి. చూడండి ఒకసారి ఎంత మంచిగా బేక్ అయింది. అండ్ అగైన్ చెప్తున్నాను, ఇది బనానా బ్రెడ్ కేక్ అనమాట. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ అ కేక్. అండ్ కేక్ రెడీ అవగానే ఆద్య వచ్చేసింది తినడానికి. అండ్ షీ లవ్స్ ద కేక్స్, కుకీస్, ఎవ్రీథింగ్. నేను స్నాక్స్ ఏమి ప్రిపేర్ చేస్తే అది బాగా తింటుంది. చాలా ఇష్టం తనకి స్నాక్స్ అంటే. అండ్ పిల్లలకి మనం చేసి పెట్టాము అంటే గిల్ట్ ఫ్రీగా చాలా హెల్తీగా మనం ఇంట్లో నుంచి మనం పిల్లలకి స్నాక్స్ అన్నవి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. బయట స్నాక్స్ కంటే మనం ఇంట్లో చేసి పెట్టేవి 1000-2000 రెట్స్
చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు తెలుస్తుంది మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, ఎంత ప్రోటీన్ బేబీకి ఇస్తున్నాము, ఎంత ఫుడ్ ఇస్తున్నాము అన్నది. బయట ఫుడ్ మనకు తెలియదు ఎంత ప్రిజర్వేటివ్స్ ఇస్తున్నారు ఏంటి అన్నది. సో తర్వాత నేను తినడం కోసం ఇక్కడ సిరప్ వేసుకున్నాను. అండ్ నౌ ద థర్డ్ రెసిపీ వచ్చేసి జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. పిల్లలకి బయట నుంచి ఐస్ క్రీమ్స్ కాకుండా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసాము అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా సింపుల్, అస్సలు ఎక్కువ కాంప్లెక్స్ లేకుండా ఉంటుంది ఐస్ క్రీమ్. జాక్ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా సీడ్స్ లేకుండా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి మనం ఏ ఫ్రూట్తో అయినా మీరు ఇక్కడ మిస్ప్లేస్ చేయొచ్చు. నేను నెక్స్ట్ కూడా ఒక వీడియో తీస్తాను టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అని. వీటన్నిటిని కూడా మిక్స్ జార్లోకి వేసి మిక్సీ వేస్తున్నాను అనమాట. పేస్ట్ లాగా చేయాలి. దీని తర్వాత మొత్తం కూడా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో నేను 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. బికాజ్ కొంచెం చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను. అంతే, సింపుల్. మీరు కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకుంటారా, స్వీట్నర్స్ యాడ్ చేసుకుంటారా మీ ఇష్టం. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. మ్యాక్సిమం నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోరోవర్ జాక్ ఫ్రూట్ చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఒక మంచి బాక్స్లోకి ఇలా నేను స్పూన్తో లెవెల్ అనేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 12 అవర్స్ మీరు డీప్ ఫ్రిడ్జ్ చేసేసారనుకో, 12 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్ అవుతుంది అంటున్నాను ఏంటి, మంచిగా ఐస్ క్రీమ్ అవుతుంది. దాని తర్వాత నేను తీసేసిన తర్వాత జస్ట్ మనం స్కూప్తో తీసి వేసుకోవచ్చు. మనకు కావాలి అంటే చాప్డ్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు డెకోర్ కోసం. నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ ఐస్ క్రీమ్ ఫర్ ఆద్య వితౌట్ ఎనీ స్వీట్నర్. చాలా అంటే చాలా స్వీట్ అండ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతం కూర కుడుములు చేస్తున్నాను. సో దీనికోసం ఒక బౌల్లో నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇందులోకి కావాల్సిన ఉప్పు, కారం అండ్ దెన్ కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను. మనం హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ డో మిషన్ ఉంది కాబట్టి ఇందులోకి వేసేస్తున్నాను. తర్వాతగా సరిపోయేంత వాటర్, సేమ్ చపాతీ పిండి మనం ఎలాగైతే తడుపుకుంటామో అలాగే తడుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను వెల్లుల్లిలు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను ఆ టైంలో. అండ్ ఇక్కడ నేను చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా చేసుకోవాలి. ఇది వచ్చేసి రాయలసీమలో చాలా స్పెషల్ అనమాట. ఇవి ఒక్కొక్కటి అతుక్కోకుండా నేను పిండిని దాని మీద చల్లుకున్నాను కొంచెం. సో వాటర్ బాయిల్ చేసి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఒక బాయిల్ వచ్చేలోపు నేను ఇక్కడ పక్కన పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నా. దాని తర్వాత కుడుములన్నిటిని కూడా వేసేయాలి వాటర్లోకి, బాయిల్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసాము అంటే అవి బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ అది బాయిల్ అయ్యేలోపు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో నేను జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అండ్ వెల్లుల్లి ఉంటాయి కదా, మనకు కావాల్సిన వెల్లుల్లి వేసుకోవచ్చు ఇందులోకి. నేను కొన్ని వేసాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న గార్లిక్ క్యూబ్స్ వేసాను. అండ్ ఇక్కడ మెంతికూర మంచిగా వాష్ చేసి వేసాను. అవి కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ మెంతికూర కుడుములన్నీ కూడా పక్కన వేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం పక్కకు పెట్టుకున్న కుడుములు ఉంటాయో అవి ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా అండ్ జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని నేను జస్ట్ అలా కలుపుకున్నాను అనమాట. స్పైసెస్ మనకు తగ్గట్టుగా వేసుకోవచ్చు అండ్ ఇష్టం వచ్చిన స్పైసెస్ ఇందులో వేసుకోవచ్చు. దాని తర్వాత నేను కుడుములన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేశాను. అండ్ ఆద్య కోసం కొన్ని ఉట్టివి కూడా తీసాను. సో ఆద్య ఏం చేస్తుంది అంటే కొంచెం ఉట్టివి తింటుంది అనమాట. అంత మిక్స్ చేసుకున్న తర్వాత పల్లి పొడి ఇందులోకి వేసేసుకుంటే అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ అంటే వెరీ టేస్టీ. ఇది రాయలసీమలో బాగా తింటారు అండ్ నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట. ఇది ఆద్య కూడా ఫేవరెట్. అండ్ 4th రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో చిప్స్. ఇది చాలా సింపుల్. పీల్ చేసి వాష్ చేసి గ్రేట్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఒక 15 మినిట్స్ 170 డిగ్రీస్లో మనం బేక్ చేసాము అంటే సరిపోతుంది. ఆరెల్స్ మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. టేస్టీ స్వీట్ పొటాటోస్. లాస్ట్ రెసిపీ ఆఫ్ టుడేస్ పొటాటో కుర్కురే అనొచ్చు, ఆరెల్స్ ఇది జపనీస్ ఫ్రైస్ యాక్చువల్లీ. దీనికోసం నేను ఒక కుక్కర్లో వచ్చేసి వాటర్ తీసుకొని అందులో పొటాటోస్ని ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఈజీగా పీల్ అవ్వడం కోసం ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. విజిల్ మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను తీస్తున్నాను ఇక్కడ. అండ్ బాగా కుక్ అయ్యాయి అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. దాని తర్వాత పొటాటోస్ అన్నిటిని కూడా గ్రేట్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుంటే ఏంటంటే ఈవెన్గా అవ్వవన్నమాట. మ్యాష్ గ్రేట్ చేసాము అంటే ఈవెన్గా గ్రేట్ అయిపోతాయి. ఇందులోకి
ఫస్ట్ నేను కొంచెం పెప్పర్ పౌడర్ ఆల్రెడీ క్రష్ చేసుకున్న పెప్పర్ పౌడర్ ఉంది అది వేస్తున్నాను. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ దెన్ 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మంచిగా బైండ్ అయ్యి చపాతీ ముద్దులా తయారవ్వాలన్నమాట. అందుకోసం నేను బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఒక ముద్దలా అయిపోయిన తర్వాత ఒక జిప్లో ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆరెల్స్ ఒక కవర్ ఏదైనా తీసుకోండి, అది అందులో పెట్టేసి జస్ట్ ఈవెన్గా చపాతీ రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో నేను జస్ట్ రోల్ చేస్తున్నాను అనమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసామంటే మనకి ఫ్రైస్ అన్నవి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. సో ఎందుకు అంటే ఈజీగా మనకి ఏమవుతుంది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అటు ఇటు కదలకుండా మంచిగా ఫామ్ అవుతుంది. దాని ఆ తర్వాత నైఫ్ తీసుకొని నేను ఫ్రైస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎంత చిన్నగా కావాలన్నా అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. బికాజ్ లాస్ట్ టైం నేను బేక్ చేసి ఉంటే అది కూడా మంచిగా వచ్చినాయి. మీరు కావాలనుకున్న వాళ్ళు బేక్ కూడా చేసుకోవచ్చు విత్ సేమ్ 170 degrees అండ్ 20 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అండ్ ఆద్యకి చాలా నచ్చింది. ఇందులోకి మనకు కావాల్సిన మసాలాస్ వేసుకోవచ్చు, పెరి పెరి, చాట్ మసాలా, వాట్ ఎవర్. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఆద్యకి జస్ట్ చాట్ మసాలా వేసి ఇచ్చాను అండ్ హ్యాపీగా తిన్నది. ఇవి అండి ఈరోజు రెసిపీస్. మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియోస్ తీయాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.